టీడీపీ మేనిఫెస్టో అలాగే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో మనం కంపేర్ చేసినట్టయితే ఎవరికైతే ఇల్లు లేవో కానీ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి అర్బన్ ఏరియాలో ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం 6 అంకణాలు మాత్రమే ఇప్పిస్తాము స్థలాలు అని వాళ్ళు చెప్పారు. కానీ టీడీపీ మనం మాత్రం 12 అంకణాలు ఇప్పిస్తామనేసి ప్రామిస్ చేస్తున్నాము. అలాగే రూరల్ ఏరియాస్ కానీ వెళ్తే వాళ్ళు 12 అంకణాలు ఇప్పిస్తామన్నారు. కానీ మనం 18 అంకణాలు ఇప్పిస్తాము పేద ప్రజలకి అని ప్రామిస్ చేస్తున్నాము. ఈ డిఫరెన్స్ అన్నది అందరూ తెలుసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే మనం కష్టపడి సంపాదించుకున్న భూముల్ని కాపాడడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వెంటనే రద్దు చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్పారు. అది కూడా అందరూ తెలుసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఇలా మంచి ఇల్లు ప్రతి ఒక్కరికి అందజేసేటట్టు నారాయణ గారు ఖచ్చితంగా చేపిస్తారు. అలాగే రెండో పాయింట్, మంచి నీటి కిందకు వస్తే మీ అందరికీ తెలుసు 2014లోనే నెల్లూరులో ఉండే ప్రతి ఒక్కరికి మంచి త్రాగునీరు వాళ్ళ ఇంటికే చేరాలి, అది పేదవారైనప్పటికీ కూడా వాళ్ళ ఇంటికే ట్యాప్ కావాలి అని సంగం బ్యారేజ్ నుంచి ప్రాజెక్ట్ ని 100 కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అది 90% కూడా వర్క్ కంప్లీట్ అయిపోయినాయి. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించకుండా అది ఆ ప్రాజెక్ట్ ని అక్కడితో ఆపేసింది. ఖచ్చితంగా నాన్నగారు వచ్చిన వెంటనే సెకండ్ ప్రాజెక్ట్ గా దాన్ని కూడా టేకప్ చేసి ప్రతి ఇంటికి మంచి వాటర్ వచ్చేటట్టు, తాగడానికి మంచి నీరు వచ్చేటట్టు 365 days సంవత్సరం మొత్తం 365 రోజులు మన ఇంటికే మంచి నీరు వచ్చేటట్టు చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు. అది తను ఖచ్చితంగా నెరవేరుస్తారు. అలాగే మూడో విషయానికి వస్తే మంచి తినడానికి మంచి ఫుడ్. మనకు తెలుసు మనం మంచి ఫుడ్ ఎక్కడ తినగలము, ఇంట్లో అయినా చేసుకోగలము, లేకపోతే బయట అయినా తినాలి, అవునా? అయితే మన ఇంట్లో తయారు చేసుకున్నామంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల ఖర్చు డబుల్ అయిపోయింది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 400 నుంచి 500 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 1000 రూపాయలు అయిపోయింది. బ్లాక్ మార్కెట్లో అయితే 1500 కూడా వెళ్ళిపోతుంది. చాలా మంది పాపం ఇంట్లో మంచిగా ఫుడ్ వండుకొని తినడానికి ఎంతో బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు. కాబట్టి ఈ ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసింది సూపర్ 6 పథకాల ద్వారా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇప్పిస్తామని చెప్పున్నారు. అది ఖచ్చితంగా నారాయణ గారు ఇంప్లిమెంట్ చేస్తూ నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అందజేసేటట్టు తను చేస్తారు. ఇంతే కాకుండా మనం ఒకవేళ ఇంట్లో వంట చేసుకునే పరిస్థితి లేకపోతే, మనకి ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోయినా, లేకపోతే మనం పని చేసే చోటుకి మన ఇంటికి చాలా డిస్టెన్స్ ఉన్నప్పుడు ఎలా భోంచేయాలి? ఎవరైనా సరే అక్కడ దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే తిందాము అనుకుంటాం. కానీ పాపం పేద ప్రజలు అంత ఎఫోర్డ్ చేయలేరు కదండి. కాబట్టి అన్న క్యాంటీన్లు అతి తక్కువ ధరకి 5 రూపాయలకి అద్భుతమైన ఫుడ్ ప్రజలకు అందించాలనేసి ఆ రోజు స్టార్ట్ చేయడం అన్నది జరిగింది. అయితే మనందరికీ తెలుసు వాటిల్ని అట్లీస్ట్ వాటికి ఒక కలర్స్ అనేవి మార్చి బ్లూ కలర్ ఏదో కలర్ వేసుకొని కావాలంటే పేర్లు కూడా మార్చి ప్రజలకి మంచి అన్నం ఇచ్చే ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేసి ఉండాల్సింది. అది కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేదు. నోటి దగ్గర ఉండే అన్నాన్ని కుట్టేశారు. అది చాలా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు కూడా రీఎస్టాబ్లిష్ చేయిస్తామనేసి ప్రామిస్ చేస్తున్నారు. అది నారాయణ గారి పెట్ ప్రాజెక్ట్. సో అది కూడా తిరిగి నెల్లూరుకి వస్తుంది అనేసి నేను మీ అందరి ముందు వాగ్దానం చేస్తున్నాను. డెఫినెట్ గా ఈ పనులే కాకుండా మరెన్నో, అది నెక్లెస్ రోడ్ అవ్వచ్చు, బారాషాహి దర్గా అవ్వచ్చు, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఎన్నో పనులు చేస్తారు. మరి ఎన్నో రోజులు లేదు, ఒక 7 రోజుల్లో మన May 13న ఓటింగ్ డే రాబోతోంది. ఆ తర్వాత 1 నెలలో రిజల్ట్స్ రాబోతున్నాయి. ప్రతి ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నారు. వచ్చేది నారాయణ గారేనమ్మా, అత్యధిక మెజార్టీతో నారాయణ గారు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిపోతున్నారు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని వాళ్ళు చెప్తున్నారు. దాన్నే మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు డాక్టర్ సింధు గారు 47వ డివిజన్ కుక్కలగుంట రాజేంద్ర నగర్ ఉయ్యాల కాలువ సెంటర్ ఇక్కడ డోర్ టు డోరు గడపకు గడప పొంగూరు నారాయణ గారిని గెలిపించాలా, అత్యధిక మెజారిటీతో గెలవాలా, సైకిల్ గుర్తుకు ఓటేయాలా, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నాము. గతంలో నారాయణ గారు చేసిన అభివృద్ధిని అందరూ కూడా తెలుసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి కుర్చీ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు దక్షుడు గాడు, పరిపాలన ఆయనకు తెలియదు, ప్రజల కష్టాలు తెలియదు, అరాచకం మాత్రం ఆయన చేస్తారనేది ప్రతి ఒక్కరిలో ఇమిడిపోయింది.
ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వంలో కూడా లేదు. అలాంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ చూస్తే అండర్ డ్రైనేజీ, భూగర్భ డ్రైనేజీ, అలాగే మినరల్ వాటర్ అన్నీ కూడా 85% పూర్తి చేసిన ఘనత నారాయణ గారు. దాన్ని త్వరగా పూర్తి చేయకుండా దాన్ని భూస్థాపితం చేసేశారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంటికి పోయే పరిస్థితి ఈరోజు అందరిలో ఉంది. నారాయణ గారు చేసిన అభివృద్ధి ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి 5 రూపాయలతో భోజనం పెట్టే పరిస్థితి ఆ రోజుల్లో అన్నా క్యాంటీన్ పెట్టిన ఘనత నారాయణ గారు. అలాంటి వారికి ఆ అన్నం కూడా పేద ప్రజలకు అందకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత దిగజారిపోయారా? పోనీ రూపాయి పెట్టి ఆయన పేరుతైన పేదకు భోజనం పెట్టొచ్చు కదా, అసలు తీసేశారు. ప్రజావేదిక 2 కోట్లతో కూల్చి వేసేశారు. అంటే ప్రజలు అసలు పనికొచ్చే ప్రజావేదిక ఏదో హాస్పిటల్లో ఏదో పెట్టి ప్రజలకు ఉపయోగపడాలి కదా, అది కూడా చూసేశారు. ఇలా అలాంటి పరిస్థితి టిట్కో ఇల్లు ఎప్పుడు కట్టాము మేము 2014 నుంచి 2017లో కట్టారు. అప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు నిరీక్షించారు. ఎన్నో బంగారు వస్తువులు అన్ని కూడా తాకట్టు పెట్టి అనేక పేద ప్రజలు ఇల్లు వస్తుందని ఒక ఆశతో ఇంటికి డబ్బు కట్టారు. ఆ డబ్బు తిరిగి ఇవ్వమన్నా ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వమన్నా ఇవ్వలేదు. ఇల్లన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలతో కట్టినట్టు ధ్వంసం చేసేస్తారు. అక్కడ దొంగలలాగా దొరబడి పైపులు, వాళ్ళు ఉండే గీషన్లు అన్నీ కూడా దొంగతనం. అంటే కొన్ని కోట్ల రూపాయలు కట్టిన వస్తువులకు సెక్యూరిటీ లేకుండా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరు